యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధ్యుడా నా పూజనీయుడా యేసయ్యా యేసయ్యా ఆశ్చర్య కార్యము చేయువాడా స్తుతింతు మనసారా ఆశ్చర్య కార్యము చేయువాడా స్తుతింతు మనసారా దివే నీవే నాతో మాట్లాడుమా నీ మాటలతో నాచుమా నీవే నాతో మాట్లాడుమా నీ మాటలతో నాచుమా నీవే నా జీవం నీవే నా సర్వం అందరం కలిసి నీవే నా జీవం నీవే నా సర్వం యేసయ్యా నా యేసయ్యా ఆరాధ్యుడా నా పూజనీయుడా ఆశ్చర్య కార్యము చేయువాడా స్తుతింతు మనసారా ఆశ్చర్య కార్యము చేయువాడా స్తుతింతు మనసారా నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించో. నినివే పట్టణస్థులు పాపిష్టి పనులు చేస్తున్నారో, విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారో, బిడ్డలు పుట్టకుండా అబార్షన్స్ చేయించుకుంటున్నారు, అనగా ఏదో విధంగా బిడ్డల్ని చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు, అన్యాయం, అపవిత్రత నినివే పట్టణంలో కామన్ అయిపోయింది. దేవుని దృష్టిలో నినివే పట్టణం యొక్క పాపము ఘోరంగా కనిపించింది. దేవుడు ఆ నినివే పట్టణస్థులను శిక్షించబోతున్నాడు. వారికి దుస్థితి రాబోతుంది, వారికి దుర్గతి రాబోతుంది, వాళ్ళు కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోబోతున్నారు. దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. శిక్షించే ముందు యోనాను పంపుతున్నాడు. యోనా వెళ్ళో, హెచ్చరిక చేయి, నేను శిక్షించబోతున్నానని చెప్పి హెచ్చరిక చేయి. యోనా మొదట్లో ససేమెరా అన్నాడు, దానికి మూల్యం చెల్లించాడు. ఆ తర్వాత పశ్చాత్తాపపడి వెళ్ళాడు. నినివే పట్టణస్థులకు రాబోతున్నటువంటి దుస్థితిని, వారు పొందుకోబోతున్నటువంటి భయంకరమైన శిక్షను గూర్చి యోనా నినివే పట్టణంలో హెచ్చరిక చేయటం ప్రారంభించాడు. ఏం జరిగింది చూడండి, ఏం జరిగిందో. 4వ వచనం 3వ అధ్యాయం. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు
ఒక దిన ప్రయాణము అనంటే సుమారు 20 నుంచి 30 కిలోమీటర్లు, అనగా 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ యోనా ఆ పట్టణాన్ని హెచ్చరిక చేశాడు. ఏం జరిగిందో చూద్దాం రండి. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, మీ పాపం పండింది, దేవుడు శిక్షించబోతున్నాడు, ఈ పట్టణం నాశనం కాబోతుంది, టైం కూడా ఫిక్స్ చేసేసాడు, 40 days టైం హెచ్చరిక చేశాడు. జరిగింది ఏమిటి? 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అద్భుతం కదండి. నినివే పట్టణము పాపిష్టి పట్టణం, పాపంతో నిండిపోయిన పట్టణం, పాడైపోతున్న పట్టణం, పతనం కాబోతున్న పట్టణం, పాతాళానికి పోబోతున్న పట్టణం. అటువంటి పట్టణానికి ప్రవక్తగా యోనా వెళ్ళి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారండి. రాజు మొదలుకొని చిన్నవాడి వరకు, ధనవంతుడు మొదలుకొని పేదవాడి వరకు, పెద్దవాడు మొదలుకొని పిల్లాడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఉపవాసం ఉండి వారు చేయుచూ వచ్చిన పాపిష్టి పనులు మానేసి, బైబిల్ చక్కని మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారంటే అర్థం తెలుసా? పశ్చాత్తాపము అని అంటే వచ్చి దేవుని దగ్గర తప్పు ఒప్పుకోవడం కాదు. ప్రభువా నేను తప్పు చేశానయ్యా, మళ్ళా అబద్ధమాడాను, మళ్ళా మోసం చేశాను, మళ్ళా తాగాను, మళ్ళా తిరిగి వచ్చాను, ప్రభువా నన్ను క్షమించు. నువ్వు చేసిన తప్పును వచ్చి దేవునితో చెప్పుకోవడం పశ్చాత్తాపం కాదు. నువ్వు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు.